హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, ప్రభు దినం. దేవుని మందిరాలకు వెళ్ళాలి 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 అనుకుంటూ అలా ఉండిపోకండి, బయలుదేరండి. మరి మీ మందిరంలో ఎన్ని గంటలకు ఆరాధనో కానీ, ఒకవేళ ఇప్పుడే ఆరాధన అయితే ముందు వెళ్ళండి, తర్వాత వచ్చి వాక్యం వినండి. ఎప్పుడు యూట్యూబ్లో అక్కడ ఉంటుంది కదా. మరి కొంతమందికి మందిరాలు లేవు, ఇతర దేశాల్లో ఉన్నవారికి తెలుగులో లేవని, మరి చుట్టుపక్కలకు దగ్గరలో ఎక్కడ మందిరాలు లేవని, అటువంటి వారు మా ఆరాధన కొరకు, వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామని చెప్తూ మూలన ఆదివారం కూడా అనుదిన ధ్యానం ఇస్తున్నాను. అలాగే మన కల్వరి చర్చ్లో జరిగే లైవ్ కూడా లింక్ ఇస్తున్నాం. ఈరోజు ఒక క్లుప్తమైన సందేశం ధ్యానించి మందిరాలకు బయలుదేరదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన, ఈ ఆదివారం ప్రభుదినమని ప్రత్యేకపరచుకొని మేము పాటించినట్లు, మీ ఆత్మతో అభిషేకించబడి అత్యధికంగా ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఈ దినమును సద్వినియోగపరచుకున్నట్టు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదివారం అనగానే సెలవు అనుకొని మనం రిలాక్స్ అయిపోవడం కాదండి. ప్రభువు దినమును ఘనంగా మనం ఆచరించాలి. మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, యేసు ప్రభువుని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనం మందిరానికి క్రమంగా వెళ్ళాలి. మనం సంఘములో సభ్యులమవుతున్నాం అంటే మీ చర్చిలోనా మా చర్చిలోనా అనక్కర్లేదు. సార్వత్రిక సంఘం, క్రీస్తు రక్తములో కడగబడిన వారందరి పేర్లు ఆయన జీవగ్రంథంలో రాసి ఉంచాడు. క్రీస్తు అనే శరీరంగా ఆయన రక్తములో విమోచించబడిన మనందరం పిలువబడుతున్నాం. ఒక శరీరంలోని అవయవాలు వ్యత్యాసంగా ఉన్నట్లు, అలాగే క్రీస్తులో మనం వ్యత్యాసాలుగా ఉండుండొచ్చు, వేరే వేరేగా ఉండొచ్చు, వేరే వేరే స్థలాల్లో ఉండొచ్చు, భాషలు, దేశాలు, ఊరులు, ప్రాంతాలు వేరే ఉండొచ్చు. కానీ మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆయన సొత్తుగా ఉన్నాం. ఆయనను ఆరాధించుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి మనం ఎంత గొప్ప ఆధిక్యతను పొందామో రక్షించబడడం ద్వారా అన్నది మొదటగా మనం గ్రహించి స్తుతిస్తే ఆదివారం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేకుండానే ప్రభు దినమును ఘనంగా మీరు ఆచరిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన ఉన్న మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఏమంటున్నాడు? సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, మన కొరకు ప్రతిష్ఠించిన సిద్ధపరిచిన మార్గం, నేరుగా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. ఒక ప్రధాన యాజకుడు వెళ్ళాలి, అది కూడా ఒక్క సంవత్సరానికి ఒక్కసారి నిష్కలంకమైన రక్తం తీసుకొని వెళ్ళాలి. అయితే మన ప్రధాన యాజకుడు ఆయన వెళ్ళటమే కాదు, ఆయన ద్వారా మనకు మార్గం తెరిచాడు. మనము దేవుని కృపాసనం దగ్గరికి నేరుగా వెళ్ళే భాగ్యం ఇచ్చాడు. ప్రతి ఆదివారం గుర్తుపెట్టుకోండి, మనం నేరుగా ఆయన సన్నిధానానికి వెళ్తున్నాము. మనకు మధ్యవర్తులు అక్కర్లేదు, మధ్యవర్తుల ద్వారా అక్కర్లేదు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మన వెన్నెపమని చెప్పుకోవడానికి, మన బాధలు చెప్పుకోవడానికి, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఇంకా గమనించినట్లయితే 22వ వచనం, మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరాలకు వెళ్తున్నప్పుడు ఏదో షికారుకు వెళ్ళినట్లు, మార్కెట్కి వెళ్ళినట్లు, క్లబ్కి వెళ్ళినట్లు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినట్లు చాలామంది వాళ్ళ మందిరాలకు వెళ్తున్నారు. కాబట్టి ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు, ఆ మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. మందిరాలకు వెళ్ళేవాళ్ళు దేవుని యొక్క ఉదక స్థానము, క్రీస్తు
రక్తములో కడగబడిన వారిమై, వాక్యముతో మనం శుద్ధీకరించబడిన వారిమై, నిర్మలమైన హృదయము కలిగి, మనస్సాక్షి కలిగి, విశ్వాసముతో, సంపూర్ణ నిశ్చయతతో, యథార్థతతో దేవుని సన్నిధానానికి వెళితే నా దేవుడు ఈరోజు నన్ను దీవిస్తాడు. నా కల్మషముని నన్ను పరిపూర్ణంగా శుద్ధీకరిస్తాడు. ఈరోజు నా బలహీనతల నుంచి నేను విడిపించబడతాను. పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను బలపరచబడతానన్న విశ్వాసంతో మందిరానికి వెళ్ళాలి. మందిరాలకి అన్నప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఏదో కట్టడంలోనికి వెళ్ళటం కాదు. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభు ఆయన మందిరములో, ఆయన నామములో మనమందరము చేరి ఆరాధిస్తున్నప్పుడు బలమైనటువంటి దేవుని సన్నిధి మన మందిరంలో ఉంటుందండి. ఆ మందిరంలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుని ఆత్మ కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. మనం బడగలుగుతాం, ఆనందంతో నింపగలుగుతాం. అందుకనే ఈ రోజున చూడండి చెప్పబడుతుంది. అందుకే సోషల్ మీడియా వచ్చిన తర్వాత లైవ్ చూసుకొని ఇంట్లో ఉండిపోతున్నారు. ఇక్కడైనా అక్కడైనా ఒకటే కదా అని. కాదు. మనం సమాజంగా కూడుకోవాలి. 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లు, 23 కూడా చదువుతున్నానండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందాము. మనకు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్పు కొరకు మనం దేవుని యొక్క విశ్వాసముతో ఆయన్ని నమ్మిన దాన్ని పట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ. ఎందుకు వెళ్తున్నాం? ఒకరిని ఒకడు హెచ్చరించుకోవడానికి, పలకరించుకోవడానికి, అభినందనలు చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, హృదయాలు పంచుకోవడానికి, సుఖదుఖాలను చెప్పుకోవడానికి. చూడండి, మనం ఎప్పుడు ఆశిస్తుంది మన హృదయంలో ఆహ్లాదకరమైన విషయం కలిగితే అది ఎవరికన్నా చెప్పాలనిపిస్తుంది. మనం తట్టుకోలేని బాధ కలిగితే ఎవరికన్నా పంచుకోవాలనిపిస్తుంది. అప్పుడే అది మన బాధను పంచుకున్నప్పుడు మనకు ఉపశమనం కలుగుతుంది. మన సంతోషాన్ని పంచుకున్నప్పుడు అది రెండంతలు అవుతుందండి. అందుకే ఎవరితో పడితే వారితో ఆధ్యాత్మిక విషయాలు చెబితే వారికి అర్థం కావు కనుక క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి మనం దేవునిని బట్టి స్తుతించడానికి, మనకు చేసిన మేళ్ళని బట్టి ఆయన్ని ఘనపరచడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవటానికి మనం మందిరానికి వెళ్తున్నాం. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి. ఆ దినం అంటే ప్రభు రాకడ దినము దగ్గరలో ఉంది కనుక మరెక్కువగా ఇంకెలాంటి అవకాశాలు మనకి భూలోకంలో దొరకవు. ఇంకా ఇలా అనేక ఆత్మలను సంపాదించే అవసరత, భాగ్యం మనకి తర్వాత దొరకదు. కాబట్టి ఒకరినొకరు బలపరుచుకొని, కృంగిన వారిని బలపరుచుకుంటూ, మన సంతోషాన్ని పంచుకుంటూ, ఇతరుల దుఃఖములు సుఖదుఖాల్లో పాలిభాగస్తులు అవుతూ ఒక చక్కగా ఒక మంచి ఉమ్మడి కుటుంబం ఎంత బాగుండేవారు ఆ దినాల్లో. ఇప్పుడు లేరు కదా. ఒక దేవుని కుటుంబం, దేవుని మందిరంలో కూడి వచ్చిన మనందరం దేవుని కుటుంబంగా ఉన్నాం. పౌలు అన్నాడు, ఏ కుటుంబం అయితే దేవుని కుటుంబం అని పిలువబడుతుందో, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ దేవుని ఇంటి వారం. మనం దేవుని వారసులం. మనం ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆదివారం ఆలయం మానకుండా దినం సమీపించి చూచుకొలిది మరి ఎక్కువగా అలాగ చేయాలి. ఇంకో మాట ఉందండి, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకొన వల్లని ఆలోచిద్దాం. ప్రేమ చూపుటకు. నీ ప్రేమ నువ్వే ఉంచుకుంటే అది అలాగ ఉండిపోద్దండి. నీ ప్రేమ ఇస్తుంటే ఊరుతుంటుంది, తెలుసా నీకు? నీ ప్రేమను పంచుతుంటే పెరుగుతుంటుంది అది. నీవు ప్రేమను పంచాలి. దేవుని ప్రేమను మనం పొంది ఆ ప్రేమను మనం రిజర్వాయర్లో ఉంచుకుంటే ప్రయోజనం లేదండి. ఆయన మనల్ని నింపుతుండగా, నీవు ఇతరులకు పంచుతుండగా నీవు ఒక సోర్సెస్, నువ్వు గొప్ప ప్రేమ నిలయంగా మారిపోతావండి. ప్రేమను చూపాలి. యేసయ్య చూపింది అది. మీరు వెళ్ళండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. యేసయ్య ప్రేమ నిర్మలమైన, పరిశుద్ధమైన, నిస్వార్థమైన ప్రేమను మనం ఒకరికొకరు పంచుకోవాలి. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు
మంచి పనులు చేయటం. చూడండి, నలుగురు చేరితే చెడ్డ పనులు చేస్తున్నారు. 10 మంది చేరారా, పనికి మాలిన పనులు చేస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం సత్కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. విశ్వాసులుగా మనం 10 మంది కలిసినప్పుడు వెళ్ళి ఒక అనాథాశ్రయానికి వెళ్దాం, అక్కడున్న అనాథలను పరామర్శిద్దాం. వీధి రోడ్డుకి వెళ్దాం, అక్కడ ఆకలితో రోడ్ల మీద పడున్న వారికి ఆహారం పంచొద్దాం. మనందరం కలిసి ఒక చక్కటి టీమ్గా సిద్ధపడి దేవుని సేవ చేద్దాం. దేవుని కొరకు చక్కటి పాటలు పాడదాం. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకుందాం, అలంకరించుకుందాం. దేవుని సన్నిధితో మోకాళ్ళుని ప్రార్థించి మందిరాన్ని నింపుకుందాం అనే ఆలోచనలు కలిగి టీములుగా ప్రతి సంఘంలో టీములుగా చేరి ప్రార్థిస్తే, అందరూ కలిసి మందిర క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తే, మందిర కార్యక్రమాలు జరుగునట్లుగా సాఫీగా ఏంటండి, ఎంత ఎంత పెద్ద ఒక ఈవెంట్ అండి ప్రతి ఆదివారం ఒక నిజమైన క్రైస్తవుడికి, ఒక పాస్టర్కి. అందులో ఈ రోజుల్లో ఎస్టాబ్లిష్ చర్చెస్ లేవు. పూర్వకాలం అంటే చర్చిలు రెడీగా ఉంటాయి, అలాగ వెళ్ళి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆ రెంటెడ్ హాల్స్కి మొత్తం ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళాలి, సెట్టింగ్ చేయాలి, చైర్స్ వేయాలి, సౌండ్ పెట్టాలి, మరి లైటింగ్ పెట్టాలి, మరి స్టేజ్లు వేయాలి, అండ్ వాయిద్యాలు చేర్చాలి. ఇదంతా ఒక ప్రొసీజర్, వన్ మ్యాన్ షో కాదు. సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఎవరో పడితే డబ్బులు ఇస్తే వాయించిపోతారండి, డబ్బులు ఇస్తే పెట్టిపోతారండి అంటున్నారు. కానీ దేవుని పని దేవుని బిడ్డలు చేయాలి. అది లేవీలకు అప్పచెప్పబడింది. రక్షణ లేని వారు వచ్చి నువ్వు మైకి పెడితే, రక్షణ లేని వారు వచ్చి నీకు వాయిద్యాలు వాయిస్తే, యేసును ఎరగని వారు వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ దేవుని సన్నిధి పరిపూర్ణంగా ఉండదండి. అక్కడ నష్టం కలుగుతుంది. సరిగా వాయించలేకపోయినా, సరిగా పాడలేకపోయినా, సరిగా చేయలేకపోయినా, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తాడు. చేత కాదు అనే దాన్ని చేయగలుగుతాం. కొంతమందికి ఎప్పుడు చూసినా ఇదే మాట అండి, నేను చెయ్యలేను అంటారు కొంతమంది. నేను చెయ్యలేను అనేది ఒక నిరుత్సాహం అంట. నాకు రాదు అంటారు కొంతమంది. అది సోమరతనం. రాకపోతే నేర్చుకోవచ్చు కదా. ఏంటండి, రాకపోతే నేర్చుకోవచ్చు, కానీ రాదు అని కూర్చుంటే చేతులు పడుచుకొని నువ్వు సోమరం అన్నమాట. ఏంటంటే నేను చేయగలను అనుకుంటే దట్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. అందరితో ఆగిపోతారు కొంతమంది. నేను చేస్తాను అనే తీర్మానం అనేది ఒక గొప్ప డెసిషన్ మేకింగ్ అనేది ఒక గొప్ప బలం అంటది. ఆ ఒప్పుకోలు మీద నువ్వు ముందుకు సాగిపోతావు. ఐ కెన్ డూ అని చెప్పగలగాలి. ఏంటండి, అంతేకాదు అక్కడితో ఆగకూడదు. ఐ కెన్ డూ అనుకుంటూ డూయింగ్ నథింగ్ ఈజ్ నథింగ్, ప్రయోజనం లేదు. ఐ కెన్ డూ అని నేను చేసి ముగిస్తాను. ఐ విల్ ఫినిష్ ఇట్ అప్. నేను చేసి ముగిస్తాను అన్నది విజయోత్సవం. ఎప్పుడు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏం చేత కాదు. మనమేమి యాజకుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, లేవీల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, చాలామంది పాస్టర్స్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పుడు కొత్తగా ఆలయాలకు వెళ్ళిన వాళ్ళు కాదు, కొత్తగా రక్షించబడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దే కెన్ డూ. ఈ రోజున ఎక్కువగా దేవుని సేవలో వాడబడుతున్న వారు దేవుని ఇంటిలో పెరిగి పెద్దవారైన వారి కంటే కొత్తగా ప్రభువుని నమ్ముకొని ఏమీ తెలియకపోయినా యేసయ్యకి అప్పగించుకొని సంఘముగా అన్ని విధాలుగా ఆరితేరని వారిగా ఉంటున్నారు. ప్రతి మందిరంలో పాటలు ఉండాలి, ఆరాధన ఉండాలి, బైబిల్ పఠనం ఉండాలి, ప్రేయర్ వారియర్స్ ఉండాలి, సింగింగ్ క్వైర్ ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి, సరైన సౌండ్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, సరైనటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. అది ప్రార్థన ద్వారా మాత్రమే తీసుకురాగలిగింది. అందుకు మనం సమాజంగా కూడుకోవటం, టైంకి వెళ్ళి టైంకి రావడం కాదండి. విశ్వాసులు ముందుగానే వెళ్ళండి, మీకు అప్పగించిన బాధ్యతలు చేయండి. ఆమెనంటే ఇంటికి పరిగెత్తొద్దు, ఆగి అక్కడ ఉన్న పనులు చక్కబెట్టుకొని ప్రభుదినం పూర్తిగా అక్కడే గడపడానికి ఒక చిన్న భోజనం ప్యాకెట్ తీసుకెళ్ళి తినేసి అక్కడే పని చేయండి. అప్పుడు మీరు దీవించబడతారు. సమాజంగా కూడుకొని ప్రేమ చూపటం, సత్కార్యములు చేయటం, గెట్ గుడ్ న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, ఇంకా ఎలా దేవుని మాటలు అనేకులకు అందిద్దాం, ఇంకా బెటర్గా ఎలా చేయగలం, ఇంకా బాగా ఎలా చేయగలం అనే ఆలోచనలతో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అందరం కలిసి దేవుని నామ మహిమార్థమై పనిచేస్తే
ఆత్మల పంట చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ వస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవుని మందిరంలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించుకున్నట్లుగా నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలనని రూఢిపరుచుకొని ఇతరులను సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు, పురికొల్పుటకు సహాయం చేయి. సమాజముగా కూడట మానక ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటారన్న నీ మాటలు నమ్మి మా ఆలయాల్లో నీ సన్నిధిని అనుభవించుటకు, సంఘముగా సాతాను పరివారములతో పోరాడి ప్రార్థనలో జయించుటకు, నీ సాక్షులుగా దినాలలో జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. వివరాధన స్తోత్రం. 954004 ఉండినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఇంకా గొప్ప చెబుతున్నాను, కావాలంటే మరోసారి వినొచ్చు. ఎప్పుడు ప్రతిరోజు చెప్పేది కదా. మరి మీకోసమే ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఇప్పుడు ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇస్తాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిరోజులో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిన్నగా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా.